మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని గట్టుమైసమ్మ జాతర రేపు నిర్వహించనుండటంతో ఏర్పాట్లను పరిశీలించారు మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. రేపు ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లిస్తారన్నారు ఏసీపీ చక్రపాణి. మధ్యాహ్నం రంగం ఉంటుందని, సాయంత్రం నిర్వహించే రథంతో జాతర ముగుస్తుందన్నారు. 150 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఏసీపీ. మైసమ్మ వారి జాతర కార్యక్రమం ఉంది రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది తర్వాత అప్ టు మధ్యాహ్నం 12 ఆ ప్రాంతంలో మనకు రంగం కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడ భవిష్యవాణి కూడా చెప్తారు ఇక్కడ అమ్మవారిది. అప్ టు మనకు నైట్ టైం వరకల్లా మనకు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. మనకు దీనికి సంబంధించేసి మనము ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచే మనం బందోబస్తు కార్యక్రమం చేసుకుంటున్నాం. మనం ఇక్కడ అందరికి మన అడిషనల్ ఎస్పీ గారు, రేపు డీసీపీ గారు అందరి ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమం సజావుగా జరిపేటట్లు మేము పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. సిబ్బంది ఆల్మోస్ట్ ఆల్ ఒక 150 మెంబర్స్ వరకు సిబ్బంది ఉంటారు. ఒక 20 సీసీ కెమెరాస్ అమర్చి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం పకడ్బందీ ఏర్పాటు చేసుకున్నాము. క్రైమ్ టీమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మఫ్టీలో కూడా తిరుగుతూ ఉంటారు మా వాళ్ళు. షీ టీం వాళ్ళు వస్తారు. అన్ని కార్యక్రమాలు అందరూ అన్ని డిపార్ట్మెంట్లు వచ్చేసేసి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా